అనగనగా రుద్రారం అని ఒక గ్రామం. ఆ గ్రామంలో పాపయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. పాపయ్య ఓ పెద్ద మోసగాడు. తన మాటలతో ఎదుటివారిని మోసం చేసి ఇట్టే డబ్బులు సంపాదించడం పాపయ్యకి అలవాటు. ఒకరోజు పాపయ్య పొరుగురిలో సంతకు వెళ్ళడానికి బయలుదేరాడు. చచ్చా, ఈరోజు ఒక్క పైసా కూడా సంపాదించలేదు. సంతకు వెళ్ళేలోపు ఎంతో కొంత సంపాదించాలి. చూద్దాం, ఈలోపు ఎవరో ఒక అమాయకుడు దొరక్కపోడు. ఇలా అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాడు పాపయ్య. కొంత దూరం వెళ్ళిన తర్వాత పాపయ్యకు ఓ వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. అయ్యా, మీ పేరేమిటి? ఎక్కడి దాకా వెళ్తున్నారు మీరు? నా పేరు రామయ్య అండి. ఈరోజు పొరుగురిలో సంత ఉంటుంది కదా, అక్కడికే వెళ్తున్నాను. అవునా, నేను కూడా అదే సంతకు వ్యాపార నిమిత్తం వెళ్తున్నాను. నా పేరు పాపయ్య. మాది పక్కనే ఉన్న రంగాపురం. మీరు కూడా సంతకే కదా, పదండి, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. అప్పుడు నడిచినట్టే ఉండదు. నిజమే పాపయ్య గారు, కబుర్లు చెబుతూ నడిస్తే అసలు నడిచినట్టే ఉండదు. సమయం ఇట్టే గడిచిపోతుంది. ఇంతకు మీరేం చేస్తారో చెప్పనే లేదు. నేను వ్యవసాయం చేస్తానండి. పక్కనే ఉన్న రామాపురం అనే గ్రామంలో ఉంటాను అని రామయ్య తన గురించి వివరాలు చెబుతూ ఉండగా ఆ పక్కన వెళ్తున్న మరో వ్యక్తి వీళ్లతో కలిశాడు. అతన్ని చూసి పాపయ్య ఇలా అన్నాడు. అయ్యా, మీరెక్కడి దాకా ప్రయాణం? నేను ఈ పక్కనే ఉన్న సంతకు వెళ్తున్నాను. మరి మీరు? అని ఆ మూడో వ్యక్తి అడగ్గా పాపయ్య మేము అటే వెళ్తున్నాము అని తన పేరు, వృత్తి అన్ని చెప్పుకొచ్చాడు ఆ వచ్చిన కొత్త వ్యక్తికి. నా పేరు సీతయ్య. మాది సీతాపురం. నేను ఒక చిరు వ్యాపారిని అని ఆ వ్యక్తి తన గురించి చెప్పుకున్నాడు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ ముగ్గురు నడవసాగారు. నడుస్తూ నడుస్తూ పాపయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు. ఈ సీతయ్య చూడ్డానికి చాలా అమాయకుడిలా ఉన్నాడు. వీణ్ణి సులువుగా మోసం చెయ్యొచ్చు. వీణ్ణి ఎలాగైనా ముగ్గులోకి దింపి మోసం చెయ్యాలి. సీతయ్య గారు, ఇలా ఊరికి కబుర్లు చెప్తూ వెళ్తే నీరసం వస్తుంది. ఏదైనా పందెం వేసుకుందామా? కాస్త ఉత్సాహంగా ఉంటుంది. పందెమా? అంటే ఎలాంటి పందెం పాపయ్య గారు? ఏం లేదు సీతయ్య, ఇద్దరం చెరొక కథ చెప్దాం. ఆ కథ ఎలా ఉండాలంటే అసలు నమ్మడానికి వీలైనంతగా పచ్చి అబద్ధంలా ఉండాలి. కానీ నిజమేనేమో అనిపించాలి. అలా నమ్మకంగా కథ చెప్పగలిగితే సరే. కానీ కథ విన్న తర్వాత ఇదేం కథ, చాలా అసందర్భంగా ఉంది, అసలు నమ్మగలిగేలా లేదు అని ఎవరి నోటి వెంట మొదట వస్తుందో వారు ఓడిపోయినట్టు. అలా ఓడిపోయిన వారు గెలిచిన వారికి 1000 రూపాయలు ఇవ్వాలి. ఇందుకు రామయ్య గారు సాక్ష్యం. మన ఇద్దరం చెరకు 1000 రూపాయలు రామయ్య గారికి ఇద్దాం. ఎవరైతే గెలుస్తారో వారు ఆ 2000 రూపాయలు తీసుకోవాలి. ఈ పందెం మీకు సమ్మతమేనా? వద్దులేండి, నాకు ఇలాంటివి చేత కావు. అలా అంటారేమిటండి? ఏదో సరదాగా కాలక్షేపంగా ఉంటుందని చెప్పాను. ఏంటి, మీ 1000 రూపాయలు పోతాయని భయపడుతున్నారా? ఒకవేళ నేనే ఓడిపోతానేమో, మీరే గెలుస్తారేమో. ఆ 2000 రూపాయలు మీరే సంపాదించుకోవచ్చు కదా. 1000 రూపాయలు పోతాయని కాదు. సరేలేండి. సీతయ్య భయంగా 1000 రూపాయలు తీసి రామయ్యకు ఇచ్చాడు. అలాగే పాపయ్య కూడా తన వంతు 1000 రూపాయలు ఇచ్చాడు. అమ్మయ్య, ఎలానైతే నేను సీతయ్యను ఒప్పించాను. వీణ్ణి ఇక ఎలా మోసం చేస్తానో చూడు. ఇక మొదలెడదామా సీతయ్య గారు? ముందుగా మీరు కథ చెప్పండి. లేదు లేదు పాపయ్య గారు, ముందు మీరే చెప్పండి. అమ్మయ్యా, నేను కోరుకుంది ఇదే.
నేను ముందు చెబితే సీతయ్యను సులువుగా ఓడించొచ్చు. ఇలా అనుకుని పాపయ్య తన కథ ప్రారంభించాడు. అనగనగా ఒక ఊరిలో సుబ్బయ్య అనే ఒక పండ్ల వ్యాపారి ఉన్నాడు. అతనికి ఊరి చివరన ఒక పండ్ల కొట్టు ఉండేది. అతని దగ్గర అరటి పండ్లు ఎర్రగా ఉండేవి, మామిడి పండ్లు తెల్లగా ఉండేవి, యాపిల్ పండ్లు పచ్చగా ఉండేవి. అలా రకరకాల పండ్లు అతని కొట్టులో ఉండేవి. అతను ఒక్క పండు ఖరీదు 2000 రూపాయలకు పైగా అమ్మేవాడు. ఆ ఊర్లో జనం అతని దగ్గరే పండ్లు కొని తింటూ వంట కూడా చేసుకునేవారు కాదు. సుబ్బయ్య దగ్గర ఒక చిలుక ఉండేది. అది రోజు అదే కొట్లో పండ్లు తింటూ తన జీవనం సాగించేది. వ్యాపారం బాగా నడవడంతో సుబ్బయ్యకు బాగా లాభాలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా అదే గ్రామం చివరిలో ఒక దొంగల ముఠా ఉండేది. ఆ ముఠా నాయకుడు కాట్రాజు. అతను సుబ్బయ్య డబ్బు సంపాదించిన విషయం తెలుసుకుని ఎలాగైనా డబ్బు కొట్టేయాలని పన్నాగం పన్నాడు. ఒక రోజు రాత్రి వేళ కాట్రాజు సుబ్బయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. అది చూసిన రామచిలుక తన రెక్కలతో దొంగలని ఎడాపడా చావబాదింది. ఆ చిలుక దెబ్బలని తట్టుకోలేక ఆ దొంగలు బ్రతుకు జీవుడా అంటూ పారిపోయారు. ఇది చూసిన సుబ్బయ్య సంతోషించి ఆ చిలుకని పెళ్లి చేసుకుని హాయిగా జీవనం సాగించాడు అని కథని చెప్పాడు పాపయ్య. కథ విన్న సీతయ్య ఏ రకమైన సందేహాన్ని బయట పెట్టలేదు. కథ చాలా బాగుంది పాపయ్య అంటూ నవ్వుతూ చెప్పాడు. ఓరి దేవుడా, నేను ఊహించింది జరగలేదేమిటి? కథను వినగానే సీతయ్య ఇలాంటి కథ ఎక్కడైనా ఉంటుందా, ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని అంటాడనుకున్నా. ఈ రోజు నా అదృష్టం బాగాలేదు అని పాపయ్య మనసులో దిగులుగా అనుకుని, ఇక నువ్వు కథ చెప్పు సీతయ్య అన్నాడు నీరసంగా. ఇక సీతయ్య తన కథని చెప్పడం మొదలుపెట్టాడు. అనగనగా సీతాపురం అనే ఊరిలో శంకరయ్య అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఆయనే మా నాన్నగారు. ఆ ఊరికి ఆయన చాలా పెద్ద వ్యాపారి. ఆయనకు 1000 ఎకరాల భూమి, 500 ఆవులు, 500 ఎడ్లు, 1000 గుర్రాలు, పట్నంలో 100 బట్టల కొట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకరోజు మా నాన్న నాతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఒరేయ్ సీతయ్య, మన పక్క గ్రామంలో పాపయ్య అనే వ్యాపారి ఉన్నాడు. అతను నల్లగా ఉంటాడు, కూర మీసాలు, ముఖంపై మచ్చ ఉంటుంది, చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తావు అని అన్నాడు. అతను నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఎక్కడైనా కనబడితే మన డబ్బులు అడిగి తీసుకోమన్నాడు మా నాన్న అంటూ ఈ పాపయ్యకున్న పోలికలు చెప్పుకొచ్చాడు సీతయ్య. ఆ తర్వాత పాపయ్య వంక చూస్తూ, ఇది పాపయ్య నా కథ. ఈ కథలో నువ్వు మా నాన్న దగ్గర తీసుకున్న ఆ 1,00,000 రూపాయలు వడ్డీతో కలిపి ఇస్తే నేను వెళ్ళి మా నాన్నకి ఇస్తాను అన్నాడు తాపీగా. పాపయ్య గతుక్కుమన్నాడు. ఇప్పుడు పాపయ్య పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. నిజానికి తన తండ్రి పెద్ద ధనికుడంటున్నాడు సీతయ్య ఈ కథలో. మరి సీతయ్యేమో తను చిరు వ్యాపారిని అని ఇంతకు ముందు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈ విషయం చెప్పి ఇదంతా అబద్ధం అని చెప్పానంటే నేను ఓడిపోతాను. సీతయ్యకి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. లేదు ఇది నిజం అని చెప్పానంటే 1,00,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అమ్మో, 1000 రూపాయలు పోయినా పర్వాలేదు, 1,00,000 ఎందుకు తగలెట్టడం అని అనుకుని పాపయ్య సీతయ్యతో ఇలా అన్నాడు. సీతయ్య, ఇదంతా పచ్చి అబద్ధం. నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు. నేను ఎవరికి అప్పు లేను. పుట్టుక నుంచే నేను ఒక ధనికుణ్ణి. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. భలే భలే పాపయ్య, నేను పందెం గెలిచాను. రామయ్య, నా డబ్బులు నాకు ఇవ్వు అని సీతయ్య ఆ 2,000 రూపాయలు తీసుకొని అక్కడ నుండి చక్కా పోయాడు. పాపం పాపయ్య సీతయ్యను తక్కువగా అంచనా వేసి బ్రహ్మాండమైన పథకం వేశానని మురిసిపోయి బొక్క బోర్లా పడ్డాడు. ఈ కథలో నీతి ఏమిటంటే,
ఎవ్వరినీ తక్కువ అంచనా వేయం. అది తిమ్మాపురం అనే ఒక ఊరు. చుట్టూరా వాగులు, వంకలు, పచ్చని సెలయేర్లతో అందంగా ఉండే ఊరు అది. ఆ ఊరిలో భీమన్న అనే ఒక వ్యక్తి తన బామ్మ దుర్గమ్మతో ఒక పూరి గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే భీమన్న తల్లిదండ్రులు చనిపోవడంతో దుర్గమ్మే అతని ఆలన పాలన చూసేది. భీమన్న మంచి బలశాలి, కాకపోతే చాలా బద్ధకిష్టి. భీమన్న ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఏ పని చేసేవాడు కాదు. ఊరిలో జనం అతన్ని చూసి సోమరి భీమన్న అంటూ హేళన చేసేవారు. దుర్గమ్మకు ఊరి చివర 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన మనవడికి ఏ పని చేతకానందున ఆ భూమి రాళ్లు, ముళ్ల కంపలతో ఊరికే పడి ఉంది. ఎప్పటికైనా ఆ భూమిలో మంచి పంట పండించాలనేది దుర్గమ్మ కోరిక. కాని మనవడి చేతకానితనం చూసి దుర్గమ్మ చాలా బాధపడేది. ఇల్లు గడపడానికి దుర్గమ్మ అదే ఊరిలోని ఒక షావుకారు ఇంట్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేది. దుర్గమ్మ మనవడు ఏ పని చేయకుండా సోమరిలా తయారవుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఎలాగైనా భీమన్నను పనికి పంపాలని నిశ్చయించుకొని ఒకరోజు భీమన్నను పిలిచి ఇలా అంది. నాయనా భీమన్న, ఎప్పుడు ఏడ్పుగొట్టు వాళ్ళ ఉంటావేంట్రా? చెట్టంత ఎదిగావు, ఏ లాభం? ఒక్క పని చేత కాదు. నేనా ముసల్దాన్ని, ఈ రోజు రేపు అన్నట్టుంది నా పరిస్థితి. నేను పోతే నీ గతేంట్రా? ఎలా బతుకుతావు నాయనా? అయ్యో పిచ్చి బామ్మ, మన ఊర్లో 3 గుళ్ళున్నాయి కదా. పొద్దున్న గుళ్ళో, మధ్యాహ్నం ఇంకో గుళ్ళో, సాయంత్రం మరో గుళ్ళో, అలా 3 గుళ్ళో ప్రసాదం తింటూ హాయిగా గడపొచ్చు కదా. నువ్వు కూడా అలాగే చెయ్యి. అనవసరంగా షావుకారు దగ్గరకు పనికెందుకు వెళ్తున్నావో? ఓరి భగవంతుడా, నువ్వెక్కడ తగలడ్డావురా నాకు? అలా తింటే ముష్టివాళ్ళంటారా వెర్రి సన్నాసి. ఏదైనా పని చూసుకోరా. ఇలాగే బద్దకిస్తే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది. నీకు అర్థం కావట్లేదు. సరేలే బామ్మ, ఏం చెయ్యాలో చెప్పు, చేత్తా. సరే, ముందు అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొనిరా. ఈ పూట వంట చేయడానికి కట్టెలు లేవు అని దుర్గమ్మ అనడంతో భీమన్న అడవికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక భీమన్నకి ఆకలి వేయడంతో అక్కడే చెట్టుపై ఉన్న పండ్లు తెంపుకొని తిన్నాడు. ఆహా నా రాజా, ఈ పండ్లు ఎంత తీయగా ఉన్నాయో. తిన్న తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను. అసలే ఉదయం నుండి నిద్రపోలేదు. ఇలా రోజు దొరికిన పండ్లు తింటూ విశ్రాంతి తీసుకుంటే సాఫీగా కాలం గడిచిపోతుంది. మా పిచ్చి బామ్మకి అర్థం కావట్లేదు. కట్టెలు రొట్టెలు అంటూ నసపెడుతుంది. ఇలా అనుకుని భీమన్న ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. కొంత సమయం గడిచిన తరువాత ఉరుములు, మెరుపులతో ఓ పెద్ద వర్షం మొదలై భీమన్నకు మెలకువ వచ్చింది. వర్షం పడి అడవి అంతా జలమయమైంది. ఇప్పుడు ఈ తడికట్టెలు తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు కదా అనుకొని భీమన్న ఉట్టి చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఏ నాయనా, ఇంత ఆలస్యమైంది, కట్టెలెక్కడా? బామ్మ, నేను చాలా కష్టపడి అడవిలోకి వెళ్ళాను. కాని దారిలో ఆకలి వేయడంతో ఆ అడవిలోనే కాసిన్ని పళ్ళు తిని అక్కడ విశ్రాంతి తీసుకునేలోగా ఈ మాయిదారి వర్షం మొదలైంది. వర్షం రాకపోతే ఖచ్చితంగా కట్టెలు తెచ్చేవాడిని బామ్మ. భగవంతుడా, వీడి వెర్రితనానికి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదయ్యా. ఇలా కొన్ని రోజులు గడిచాయి. నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇల్లు గడవాలంటే
ఎవరో ఒకరు పని చేయక తప్పదు. వీడేమో పని బద్ధకస్తుడు. నేను ఉండగానే ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే వీడు ఎప్పటికీ మారడు అనుకుని భీమన్నను పిలిచి, నాయనా భీమన్న, నా ఆరోగ్యం క్షీణించింది. నేనింకా ఎన్ని రోజులుంటానో తెలీదు. నీ దగ్గర ఒక రహస్యం దాచాను నాయనా. అది ఇప్పుడు నీకు చెప్పే సమయం వచ్చింది. రహస్యమా? ఏంటా రహస్యం బామ్మా? నీకు తెలుసు కదా, మనకి ఊరి చివరన 2 ఎకరాల భూమి ఉంది. అవును, తెలుసు. మీ నాన్న చనిపోయే ముందు తనకి ఒక గుప్త నిధి దొరికిందని, అది మన భూమిలో ఒక చోట దాచానని చెప్పాడు. కానీ ఎక్కడ దాచాడో చెప్పనే లేదు. నీవు గాని ఆ నిధిని కనిపెట్టావో ఈ జన్మకి నీకు పని చేయాల్సిన అవసరం లేదురా. కానీ కాని ఏంటి బామ్మా, ఎందుకు ఆగిపోయావు? ఆ నిధి కనిపించాలంటే ఆ భూమి అంతా దున్నాల్సి వస్తుంది. కానీ నీకు ఆ పని చేత కాదు కదా, ఎలానా అని ఆలోచిస్తున్నా. నాకు ఆ పని చేత కాదని ఎవరన్నారు బామ్మా? సాయంత్రం వరకు ఆ నిధిని కనిపెట్టే ఇంటికి తీసుకొస్తా చూడు అంటూ ఇంటి నుండి బయలుదేరి పొలానికి వెళ్లి ఆ భూమిని దున్నడం మొదలుపెట్టాడు భీమన్న. అలా ఆ రోజు గడిచింది. ఆ 2 ఎకరాలు దున్నేశాడు, కాని ఏ నిధి కనపడకపోయేసరికి నిరాశ చెంది ఇంటికి బయలుదేరాడు. అతను ఇంట్లోకి రాగానే దుర్గమ్మ అడిగింది, ఏం నాయనా, నిధి దొరికిందా? లేదు బామ్మా, భూమి మొత్తం దున్నేశాను, కానీ నిధి మాత్రం దొరకలేదు. అవునా? అయ్యో, నేనొక మాట చెప్పడం మర్చిపోయానురా. ఏంటది? మీ నాన్న నాకు కొన్ని మంత్రపు గింజలు ఇచ్చాడు. అవి ఆ భూమిలో అక్కడక్కడా పాతుకుంటూ వెళ్ళాలని చెప్పాడు. అలాగే వర్షాకాలం తర్వాత ఆ నిధి తనంతట తానే బయటికి వస్తుందని కూడా చెప్పాడురా. అవునా? మరి చెప్పావు కాదే బామ్మా, దాని సంగతి రేపు చూస్తా. ఈ రోజు అయితే బాగా అలిసిపోయా బామ్మ, నిద్ర వస్తుంది. సరే నాయనా, భోజనం చేసి పడుకో. అలాగే బామ్మ. మరుసటి రోజు ఉదయం దుర్గమ్మ భీమన్నకు మంత్రపు గింజలు ఇచ్చింది. అవి తీసుకొని దుర్గమ్మ చెప్పినట్టుగానే పొలంలో అక్కడక్కడా వేశాడు భీమన్న. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఈసారి వర్షాలు బాగా పడడంతో భీమన్న వేసిన గింజలు మొలకెత్తి నేలంతా పచ్చని పైరుతో కళకళలాడింది. ఒకరోజు భీమన్న దుర్గమ్మను పొలం వద్దకు తీసుకువచ్చి, బామ్మ, నువ్వు చెప్పినట్లుగానే భూమి మొత్తం దున్నాను, మంత్రపు గింజలు పాతాను. వర్షాకాలం వెళ్ళింది, కాని నీది ఎక్కడా లేదేంటి బామ్మ? నాయనా భీమన్న, మీ నాన్న చెప్పిన నిధి ఇదే. మీ నాన్న పైసా కూడబెట్టి ఈ భూమిని కొన్నాడు. నా బిడ్డకు ఏ దుస్థితి రాకూడదు అని, ఎవరి కింద పని చేయకూడదు అని కలలు కన్నాడు. కాని ఈ భూమి ఊరికే మనకి తిండి పెట్టదురా. కష్టపడితే కాని ప్రతిఫలం దక్కదు. అందుకే నీకు ఇక్కడ నిధి ఉందని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నువ్వే ఆలోచించు. నువ్వు ఆ భూమి దున్ని ఉండకపోతే దేనికి పనికిరాని ఈ భూమి ఇప్పుడు బంగారం లాంటి పంటతో మెరిసిపోయేదా చెప్పు? ఇదంతా నీ సంకల్పం వల్ల జరిగింది. సంకల్పించుకొని చేస్తే ఏ పనైనా సులువుగా అయిపోతుందిరా నాయనా. అది విన్న భీమన్నలో మార్పు వచ్చింది. అవును బామ్మ, నువ్వు చెప్పింది నిజమే. కష్టపడినదే ఏ ఫలితమూ రాదు. ఇక నుంచి నువ్వు హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకో బామ్మ. నేను పనిచేసి నేను పోషిస్తాను అన్నాడు భీమన్న. ఆ రోజు నుండి భీమన్న బద్ధకం వీడి కష్టపడి పనిచేస్తూ తన బామ్మకి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. కథలో నీతి: కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కృష్ణపల్లి అనే ఊరిలో శివయ్య అనే ఒక పేద రైతు తన భార్య గంగతో ఓ చిన్న గుడిసెలో జీవనం సాగిస్తూ ఉండేవాడు.
అతనికి తాతల నాటి కొంత భూమి ఉంది. అది బీడు భూమి. ఆ భూమిలో ఎలాగైనా పంట పండించాలనేది శివయ్య కోరిక. శివయ్య భార్య గంగ ఒక అత్యాస పరురాలు. గంగకు ఎప్పుడు చూసినా వంటి నిండా నగలు వేసుకోవాలి, మంచి రుచిగల భోజనం చేయాలి అనే కోరికలు ఉండేవి. ఇందుచేతనే గంగ ఎప్పుడు చూసినా శివయ్యతో గొడవ పడుతూ ఉంటుంది. శివయ్యకు మాత్రం భార్య గంగ అంటే పంచ ప్రాణాలు. ఎలాగైనా గంగను సంతోషపెట్టాలని నానా కష్టాలు పడుతూ ఉంటాడు. అందుకే గంగ తనని ఎంత నసపెట్టినా నవ్వుతూ ఓర్చుకుంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అమ్మా, ఎంత దున్నినా బండరాలు బయటకొస్తున్నాయి గాని గడ్డి పొరకు కూడా మొలవట్లేదు. ఇంకా ఎన్నేళ్ళు కష్టపడాలని రాసుందో నాకు. హా. ఏం శివయ్య, ఏంటి ఇంతెండలో ఏం చేస్తుండవు? ఇంకేం చేస్తాను భీమయ్యా, రైతుని, పొలం దున్నుకుంటున్నాను. ఏదో కాస్త పంట పండితే 4 మెతుకులు నోట్లో పడతాయని ఏదో చిన్న ఆశ. అది నాకు తెలుసు శివయ్య, కాని నేను చెప్పేదేందంటే, నువ్వు ఈ బీడు భూమిని ఒక్కడివే ఎంత దున్నినా ఫలితం ఉండదో. పట్నం వెళ్ళి 2 ఎడ్లు, 1 నాగలి కొనుక్కో. అప్పుడేదైనా ఫలితం లభిస్తుందేమో చూడు. అలాగే నీ భూమికి చాలా నీళ్ళవసరం. కాని ఈ ఎండలు చూస్తుంటే వర్షాలప్పుడప్పుడే పడే సూచన అయితే కనిపించటం లేదు. అయ్యకు లేక అడుక్కు తింటంటే కొడుకొచ్చి కోడి కూర అడిగాడంట. ఉప్పు కొనే స్తోమత కూడా లేని నన్ను ఎడ్లు, నాగలి ఎక్కడి నుండి కొనమంటావు భీమయ్యా? నీరంటావా? పక్కూర్లో చెరువు నుండి ఒక్కన్నే ఎలాగో అలా కష్టపడతానులే. ఏదో కష్టపడుతున్నావని చెప్పాను. సరే శివయ్య, నీకేది మంచిగా అనిపిస్తే అదే చెయ్యి. నాకో పనుంది, నేను బయలుదేరతాను. ఆ, సరే సరే, నాకు కూడా చాలా పనులున్నాయి. ఇంటికి పోవాలి. నా భార్య వామ్మో, ఇంటికి పోవాలంటేనే భయం వేస్తుంది. అని అనుకుంటూ భయంగా ఇంటికి వెళ్తాడు శివయ్య. ఆహా, ఏమయ్యా, ఏంటి ఇంత త్వరగా వచ్చావు? అంటే ఈ ఎండ బాగా ఉంది గంగా, పొలం దున్ని అలసిపోయాను. కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్దామని. ఆహాహాహా, విశ్రాంత? మా నాయనే, మీరేమైనా జమీందారు కొడుకు అనుకుంటున్నారా ఏంటి? ఏ ఒక్క రోజైనా ఒక్కోసారి బంగారం కొనిచ్చారా? పట్నం తీసుకెళ్లి కడుపు నిండా భోజనం చేయించారా? ఆ పక్కింటి పద్మ వాళ్ళ ఆయన్ని చూడండి, భార్య సంతోషం కోసం ముత్యాల హారం కొనిచ్చాడు తెలుసా? భార్యని అపురూపంగా చూసుకుంటాడు. మీరు ఉన్నారు, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంటూ గంగ శివయ్యని అట్ల కాడతో బాదుతుంది. అరే అరే, గంగా గంగా, కొట్టకే, నీకు దండం పెడతాను. ఎవరిని చూస్తే సిగ్గుపోతుంది. అబ్బా, కొట్టకుండా మీకు రోజు హారతిచ్చి పూజ చేస్తా అనుకున్నారా? నేను లేక ఒక చిన్న కోరిక కోరాను, ముత్యాల హారం కావాలండి అని. అది కూడా తీర్చలేకపోతున్నారు. మిమ్మల్ని చూడండి ఏం చేస్తాను. ఉసై తింగరదానా, నేనెంత కష్టపడుతున్నాను కాస్త అర్థం చేసుకోవే. కష్టపడి ఆ బీడు భూమి దున్నటానికి ప్రయత్నిస్తున్నాను. ఒక్కసారి పంట పడితే నీకు కావాల్సినవన్నీ చేయిస్తాను, నీకు నచ్చినవన్నీ తినిపిస్తాను. నన్ను నమ్మవే. మిమ్మల్ని నమ్మాలా? మిమ్మల్ని నమ్ముకుంటే నిలువున మునిగినట్టే. ఆ పక్కింటి రాధ చూడండి, వాళ్ళ ఆయన భార్య ఏదడిగితే అది క్షణాల్లో తీసుకొచ్చి ముందు పెడతాడు. మీరు ఉన్నారు, ఎందుకు? చిచి, ఏ మనిషో ఏంటో. ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? నేను కష్టపడి తీసుకొచ్చిన డబ్బంతా
నీ చేతికి కదా ఇస్తాను. ఇచ్చినంత తీసుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? ఓ అబ్బో, ఇచ్చాడయ్యా పెద్ద ఆస్తి. మీరిచ్చే డబ్బు నా తిండికే సరిపోదు, ఇంకా ఇల్లు ఎలా నడపను? అమ్మో, నీకు నీ నోటికో దండమే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేను పిచ్చోని అయిపోతాను ఏమో. ఇంట్లో ఉండే కన్నా పొలం వెళ్తాను, నాకు మనశ్శాంతైనా దొరుకుతుంది. ఆ ఏమన్నారు? వెళ్ళండి వెళ్ళండి, అక్కడే ఉండండి. మళ్ళీ ఇంటికి వచ్చారో చూడండి ఏం చేస్తాను అని గంగ అరవడంతో శివయ్య అక్కడి నుండి పరుగు తీస్తూ పొలం వైపు వెళ్తాడు. చిచ్చి, ఏం జీవితం రా నాయన, మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ మనుషులు పెళ్ళెందుకు చేసుకుంటారో ఏంటో. ఇది నా ఒక్కడి సమస్య లేదా లోకంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడి సమస్య ఇదేనా? ఏంటో అంతా మాయలా ఉంది. అని అనుకుంటూ పొలం దున్నుతాడు శివయ్య. హా? హా? ఏంటిది? ఇక్కడేదో ఉన్నట్టుంది. ఇంకాస్త మట్టి దున్ని చూస్తాను. ఇంకొంతసేపు దున్నుతుండగా శివయ్యకు ఒక పురాతన మట్టి కుండ కనబడుతుంది. అది చూసి శివయ్య, చచ్చా, మట్టి కుండ. నేనింకా లంకి బిందెలో లేదా విలువైన వస్తువులు దొరికాయనుకున్నాను. ఈ మట్టి కుండ నేనేం చేసుకోను? భగవంతుడా, నేను జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా? నా తలరాత మారదా? ఇంటికెళ్తే ఆ గయ్యాలి మళ్ళీ నాతో గొడవ పడుతుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అంటూ శివయ్య ఆ మట్టి కుండని తీసుకొని ఇంటి బాట పట్టాడు. దారిలో శివయ్యకు ఆకలి వేయడంతో, అబ్బా, బాగా ఆకలేస్తుంది. ఇంటి కుట్టి చేతులతో వెళ్తే పస్తులుండాల్సిందే. అదిగో మామిడి చెట్టు, కొన్ని మామిడి పండ్లు తెంపుకొని ఇంటికెళ్తాను. అరే, ఇదేంటి? చెట్టు చూస్తే పెద్దది, పండ్లు మాత్రం రెండే ఉన్నాయేంటి? సరే, ఒకటి నేను తిని ఇంకోటి గంగకిస్తాను అని అనుకొని ఒక పండు శివయ్య తింటూ మరొక పండుని ఆ కుండలో వేసుకొని ఇంటికి బయలుదేరతాడు. అలా నడుస్తూ ఉండగా శివయ్యకు ఆ మట్టి కుండ బరువుగా అనిపించడంతో ఒక దగ్గర ఆగి కుండని కింద దించి చూస్తాడు. ఏంటిది? మాయలా ఉంది. నేను ఈ కొండలో వేసింది ఒకటే మామిడి పండు, కానీ ఇన్నెలా వచ్చాయి? అంటే ఈ కొండ మామూలు కొండ కాదు, మాయాకొండ. వెంటనే గంగకి ఈ విషయం చెప్పాలి, సంతోషిస్తుంది. కానీ తనకి అత్యాశ ఎక్కువ. తన ప్రవర్తనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదకర పరిణామాలకి దారితీస్తుంది. వద్దు, తనకేమీ చెప్పను అంటూ ఇంట్లోకి వెళ్తాడు. గంగా, గంగా, చూడు, నీకోసం ఎన్ని మామిడి పండ్లు కోసుకొచ్చాను, చూడు. అబ్బో, శ్రీవారికి నా మీద ప్రేమ బాగా పొంగిపోతోందేంటో. భార్య అంటే ప్రేమున్నవాడు ఆ మాత్రం చేయలేడా? మరుసటి రోజు ఉదయం శివయ్య ఆ మట్టి కుండని తనతో పాటు పొలానికి తీసుకువెళ్తాడు. భగవంతుడా, నువ్వు నా కష్టాన్ని గుర్తించి నాకు ఈ వరాన్ని ప్రసాదించావు. నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ మట్టి కుండలో ఏది వేసినా అది సులువుగా 10 రెట్లవుతుంది. ఇలా సులువుగా వచ్చే ఏదైనా మనకి బద్ధకం అనే ఒక జబ్బునంటిస్తుంది. అది మన నాశనానికి దారితీస్తుంది. అంటూ శివయ్య ఆ కుండలో కొన్ని నీళ్లు పోస్తాడు. కొన్ని నీళ్లు పోసి ఆ కుండని పొలం వైపు వంచి పెడతాడు. ఆ కుండలో నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈలోపు శివయ్య పొలమంతా దున్నుతాడు. అలాగే కుండలో కొన్ని విత్తనాలు వేస్తాడు. అవి వెంటనే కుండ నిండా అవుతుంది. వాటిని పొలమంతా చల్లుతాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు గంగ మనసులో ఇలా అనుకుంటుంది, ఈయనేంటి ఎప్పుడు చూసినా ఆ కుండని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు అని అనుకొని శివయ్య వెనకాలే వెళుతుంది. పొలం వద్దకు వెళ్ళాక శివయ్య చేసే పని చూస్తుంది గంగ. అమ్మో అమ్మో,
ఈయన మామూలోడు కాదు. ఇంత పెద్ద రహస్యాన్ని నా దగ్గర దాచాడు. నన్నే మోసం చేస్తాడా? ఇక నేను ఏం చేస్తానో చూడు. చీకటి పడ్డాక శివయ్య పడుకున్న సమయం చూసి గంగ ఆ కుండని తీసుకుని, చిచి, ఏం మనిషో ఏంటో, ఆ దేవుడు నా కష్టాన్ని చూసి ఈయనకి ఇంత మంచి వరం ఇస్తే దాన్ని ఉపయోగించకుండా పిచ్చివాడిలా ఆ పొలంలో కష్టపడుతున్నాడు. ఈయనకి ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో. ఇప్పుడు చూడు, ఈయన ఉదయం నిద్ర లేచేసరికి ఎప్పటికీ తరిగిపోని ధనాన్ని ఈయన ముందు ఉంచుతాను. అప్పుడు నా తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతాడు. గంగ తన దగ్గరున్న కొన్ని నగలను ఆ కుండలో వేస్తుంది. అవి వెంటనే కుండ నిండా నగలవుతాయి. అమ్మో అమ్మో, ఎన్ని నగలు! నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అవును, నా దగ్గర కట్టుకోవడానికి చీరలు కూడా సరిగ్గా లేవు. ఆ నా పెళ్లి నాటి పట్టు చీర ఒకటి ఉంది కదా, అది దీంట్లో వేస్తాను. అప్పుడు బోలెడు పట్టు చీరలు వస్తాయి అంటూ గంగ తనకి నచ్చిన వస్తువులని ఆ కుండలో వేస్తూ అవి రెట్టింపు అవ్వడంతో చాలా సంతోషిస్తుంది. శివయ్యకు ఏదో ఒకటి వినపడటంతో నిద్రలేచి గంగ వద్దకు వస్తాడు. గంగా, ఏంటిదంతా? ఈ కొండ గురించి నీకెలా తెలుసు? ఏంటా, చేసిందంతా చేసి ఇప్పుడు నన్నే ఏంటి అని అడుగుతున్నారా? ఎంత మోసం, ఎంత మోసం! కట్టుకున్న భార్య దగ్గరే ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెడతారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంటూ గంగ కుండను తీసి శివయ్య తలపై పెట్టి తనని బాధడం మొదలుపెట్టింది. ఇంతలో ఆ కుండ చమత్కారంతో ఒక్క శివయ్య కాస్త ఎందరో శివయ్యలయ్యారు. అది చూసిన గంగ, ఇదేంటి, ఇందులో నా భర్త ఎవరు? అయ్యో రామా, ఇప్పుడు నేనేం చేయాలి? గంగా, నేను నీ శివయ్యని. కాదు, నేను నీ భర్తని. గంగా, గంగా, నన్ను గుర్తుపట్టలేదా? గంగా, ఇటు చూడు గంగా, నేను నీ శివయ్యని. గంగా, నేను గంగా, 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 నేను గంగా, నేను గంగా, గంగా. నేను శివయ్య, నేను శివయ్య అంటూ ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఇది చూసిన గంగ ఏం చెయ్యాలో అర్థం కాక ఆ కుండను తీసి పగలగొడుతుంది. వెంటనే శివయ్య ఒక్కడిగా మారిపోతాడు. అలాగే కుండ చమత్కారంతో వచ్చిన ప్రతి ఒక్క వస్తువు అక్కడి నుండి మాయమవుతుంది. ఏంటండి ఇది? ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఒక్కసారిగా లాక్కున్నాడు. చూడు గంగా, దురాశ దుఃఖానికి చేటని పెద్దలూరికి అనలేదు. భగవంతుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు, దాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. అదే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటే దాని పరిణామాలు ఇదిగో ఇలాగే ఉంటాయి. నాకు ఈ కుండ దొరికిన వెంటనే మన బీడు భూమికి కావాల్సినంత నీరు, విత్తనాల్ని సమకూర్చుకున్నాను. ఇప్పుడు చూడు, ఇన్నేళ్లుగా పండని భూమి ఇప్పుడు పచ్చని పంటతో కలకలాడుతుంది. ఇదంతా నేను నా సమయస్ఫూర్తితో వ్యవహరించినందుకే. కానీ నువ్వు మాత్రం అన్నీ సులువుగా అవ్వాలని కోరుకున్నావు. దానికి తగ్గ పరిణామాలు కూడా చూసావు. నిజమేనండి, ఇదంతా నా తప్పే. నన్ను క్షమించండి అంటూ గంగ ఉన్న దాంట్లో తృప్తి పడుతూ భర్త అడుగుజాడల్లో నడిచేది. పంట బాగా పండడంతో ఆ ఏడాది శివయ్యకు బాగా లాభాలు వచ్చాయి. ఆ రోజు నుండి వారిద్దరూ సంతోషంగా ఉంటారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా కొత్త వీడియోల అప్డేట్ మీకు తెలుస్తుంది. అలాగే మా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అందరికీ ధన్యవాదాలు. మరిన్ని కొత్త కథలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అనగనగా ఒక ఊరిలో గంగాధరుడు అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతడు మహా తెలివిగలవాడు. ఎంతటి వాడినైనా తన చాతుర్యంతో ఇట్టే బురుడి కొట్టించగల ప్రజ్ఞావంతుడు గంగాధరుడు. అయితే ఆ ఊరికి చెందిన కనకరాజు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతడు పరమ లోభి, దుర్మార్గుడు. అతను తన పనివాడైన వీరయ్యతో కలిసి ఆ ఊరిలోని జనాలని అధిక వడ్డీకి డబ్బులు సాయం చేసి తిరిగి ఇవ్వని పక్షాన వారి ఇల్లు కాని పొలం కాని అన్నీ దుర్మార్గంగా లాక్కొనేవాడు. ఆ ఊరి జనం అతడి దుర్మార్గపు చర్యల నుండి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కనకరాజు భార్య గంగ పరమగయ్యాళి. ఊరి జనం కనకరాజుకి భయపడితే కనకరాజుకు మాత్రం తన భార్య గంగ అంటే చచ్చేంత భయం. అయితే అదే ఊరిలో ఒక పేద ముసలి దంపతులు తమ కూతురి పెళ్లికై కనకరాజు వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకొని బదులుగా కనకరాజుకి వారి ఇల్లు తాకట్టు పెట్టారు. ఒకరోజు కనకరాజు, ఏం ముసలోడా, మీ కూతురి పెళ్లికని డబ్బు తీసుకొని 6 నెలలయింది. వడ్డీ కూడా చెల్లించలేదు. ఇక నీ ఇల్లు జప్తు చేసే సమయం వచ్చింది. అయ్యా అయ్యా, వడ్డీ రూపంలో మీకు నేను ప్రతి నెల పండించిన పంటలో సగభాగం ఇచ్చాను కదయ్యా, మళ్ళీ వడ్డీ అంటారేంటి? ఏం ముసలోడా, నోరు లేస్తుందేంటి? అదంతా నువ్వు పత్రంలో రాయలేదు గదా. అయ్యా, ఇది చాలా అన్యాయం. నాకు ఏ పాత్ర గురించి తెలీదు. మీరిలా మాట్లాడడం న్యాయం కాదు. చూడు ముసలోడా, రేపు ఉదయాన్నే వస్తాను. నా వడ్డీ అసలు రెండూ చెల్లించకపోతే నీ ఇల్లు జప్తు చేస్తాను. అర్థమైందా? అయ్యా, ఇల్లు కూడా లేకపోతే నేను నా భార్య ఎలా బ్రతుకుతామయ్యా? అయ్యా అయ్యా, భగవంతుడా, అయ్యా. ఇదంతా చాటుగా చూస్తున్న గంగాధరుడు ఎలాగైనా కనకరాజు దుశ్చర్యల నుంచి ఊరిని కాపాడాలని ఒక ఉపాయం చేశాడు. ఒకరోజు కనకరాజు తన పనివాడైన వీరయ్యని రోజులాగానే వడ్డీ వసూలు చేయడానికి పంపించాడు. అతడు ఇంటింటికి తిరుగుతూ గంగాధరుడి ఇంటికి వచ్చాడు. నమస్కారం వీరయ్య గారు, అడుకోనికొచ్చారా? ఏంటి ఏమన్నావు? బావున్నారా? ఏంటి ఇలా వచ్చారు అని అంటున్నాను. బావున్నాను గాని ఈ నెల వడ్డీ ఎక్కడా? మీ వడ్డీ ఎక్కడికి పోదులేండి. నా ఈ గాడిదని అమ్మకానికి పెట్టాను. అమ్ముడు పోగానే మీకు అసలు వడ్డీతో పాటు అదనంగా మరికొంత పారితోషికం కూడా ఇస్తానులే. ఏంటి, ఈ గాడిదని అమ్మకానికి పెట్టావా? ఎంతకు అమ్ముతావేంటి? సుమారు ఒక 5 లక్షలకు అమ్మకానికి పెట్టాను. ఏంటి, 5 సరిపోతుందా? ఇంకో 10 ఇమ్మంటావా? నిజానికి అది 10 లక్షలకే అమ్మాలి గాని నాది పెద్ద మనసు కాబట్టి మీరు కొంటానంటే మీకు 5 లక్షలకే ఇస్తాను అని గంగాధరుడు అనగానే వీరయ్య ఆశ్చర్యపోయి చూశాడు. గంగాధరుడు తనతో పరిహాసం ఆడుతున్నాడని అనుకుని కోపంతో ఇలా అన్నాడు. ఒరే గంగాధరో, నీకెంత ధైర్యం ఉంటే నాతో పరిహాసం ఆడతావురా? ఎందుకు పనికిరాని గాడిదని ఎవడైనా 10 లక్షలు ఇచ్చి కొంటాడరా? ఏం వల్లటా ఉంది? అయ్యో వీరయ్య గారు, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నేను చెప్పింది అక్షరాల నిజమే. ఈ గాడిద మీద కూర్చొని ఎవరి వంక చూస్తే వారికి సంబంధించిన నిజాలు ఆ గాడిదపై కూర్చున్న వ్యక్తి చెప్తాడు. అవునా? ఏది అయితే ఓసారి నువ్వు కూర్చొని నా వంక చూసి చెప్పు. గంగాధరుడికి కనకరాజు వీరయ్య తండ్రిని మోసగించి వారి ఆస్తులు అన్నీ తన పేరు రాయించుకొని వీరయ్యను తన దగ్గర బానిసగా పెట్టుకున్న సంగతి తెలుసుకొని అదే విషయాన్ని ఆ గాడిదపై కూర్చొని వీరయ్య వంక చూస్తూ చెబుతాడు గంగాధరుడు. ఇది విన్న వీరయ్య, అవును ఇదంతా నిజమే అని మనసులో అనుకొని,
అవును గంగాధరం, ఇది మహిమగల గాడిదే. నీకెవరిచ్చారు? నేను కొద్ది రోజుల ముందు ఆ పరమశివుడి దర్శనం కోసమని కాశీకి వెళ్ళాను. దారిలో ఒక మునీశ్వరుడు ధ్యానం చేసుకుంటూ కనబడ్డాడు. అతనికి సేవలు చేసి నా కష్టాలన్నీ విన్నవించాను. అంతే, ఆ మునీశ్వరుడు వెంటనే తన మహిమతో ఈ గాడిదని రప్పించి నాకిచ్చాడు. ఇది మన చంద్రసేన మహారాజుకిస్తే వారికి దొంగల్ని పట్టుకోవడం తేలికవుతుంది. అలాగే శత్రువుల్ని సులువుగా గుర్తించొచ్చు. ఇది మహారాజుకిస్తే 10 లక్షలేమిటి, 50 లక్షలు కూడా ఇస్తాడు. అప్పుడు నా కష్టాలన్నీ తీరతాయి. ఈ విషయం వెంటనే అయ్యగారికి చెప్పాలి అంటూ వీరయ్య మనసులో అనుకొని కనకరాజు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. అది విన్న కనకరాజు, వీడు చెప్పింది నిజమే అయితే ఆ గాడిద నా దగ్గర ఉండటం చాలా మంచిది. అప్పుడు దొంగల ముఠాని పట్టుకొని వాళ్ళు దాచిన డబ్బు నేను సొంతం చేసుకోవచ్చు. వారిని రాజుగారికి అప్పచెప్తే ఆ బహుమానం కూడా నాకే సొంతమవుతుంది. అప్పుడు డబ్బుకి డబ్బు, పేరుకి పేరు రెండు నా సొంతమవుతాయి. చూడు వీరయ్య, వెంటనే ఆ గంగాధరుణ్ణి, వాడి గాడిదని నా వద్దకు తీసుకురా, వెళ్ళు అని కనకరాజు అనడంతో వీరయ్య వెళ్లి గంగాధరుడిని గాడిదతో పాటు కనకరాజు ఇంటికి తీసుకువస్తాడు. ఒరేయ్ గంగాధరు, నేను ఈ గాడిదని పరీక్షిస్తాను. నువ్వు చెప్పింది నిజమే అయితే నీకు 5 కాదు 10 లక్షలిచ్చి నేనే ఈ గాడిదని తీసుకుంటాను. అదే అబద్ధమైతే నువ్వు నీ 2 ఎకరాల పొలం నా పేర రాయాలి. నీకు సమ్మతమేనా? అలాగేనయ్యా, తమరెలా చెప్తే అలా చేద్దాం. మరి నేను కూర్చోనా? వద్దు, నాకు నీపై నమ్మకం లేదు. నువ్వు అబద్ధం చెప్పినా చెప్తావు. ఒరే వీరయ్య, నువ్వు కూర్చుని నా వంక చూస్తూ చెప్పు. అమ్మో, వీడేంటి నన్ను మధ్యలో లాగాడు? నాకసలే వీడంటే పరమశయ్యం. నాకు వీడి మీద ఉన్న ద్వేషం బయటపడితే అంతే సంగతి. ఇప్పుడేం చెయ్యాలి? ఏమైంది వీరయ్య? కూర్చో. ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదయ్యా, కూర్చుంటున్నా అని వీరయ్య ఆ గాడిదపై కూర్చుంటాడు. అతడికి ఎలాంటి మార్పు కనపడదు. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా గంగాధరుడు పన్నిన పన్నాగమని. ఇప్పుడు గంగాధరుడి విషయం బయటపెడితే ఈ కనకరాజు ఎప్పటికీ మారడు. అందుకే నేను కూడా గంగాధరుడి బాటలోనే నడుస్తా. అలా మనసులో అనుకుని ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వీరయ్య కనకరాజును గురించి గొప్పగా చెప్తాడు. అది విన్న కనకరాజు, అతడి భార్య గంగ గంగాధరుడి మాట నిజమే అని నమ్ముతారు. కాని గంగకు కనకరాజుపై సందేహంతో ఇలా అంటుంది, ఏమండి, ఇప్పుడు మీరు కూర్చొని నా వంక చూస్తూ చెప్పండి. అసలు మీకు నాపై ఏ అభిప్రాయం ఉందో తెలుసుకోవాలనుంది అని గంగ అనడంతో కనకరాజుకి ముచ్చెమటలు పడతాయి. అమ్మో, ఈ తింగరి ముఖంది నన్నిరికించిందేంటి? అసలే దీని ముఖం చూడడమే నాకిష్టం లేదు. దీని ఆస్తి కోసమే దీన్ని పెళ్ళాడానన్న సంగతి తెలిస్తే నా పని గోవిందా. ఏం చెయ్యాలి? ఏవండి, ఏమైంది? మీరు ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళి ఆ గాడిదపై కూర్చోండి, వెళ్ళండి అని గంగ అనడంతో కనకరాజు వెళ్లి ఆ గాడిదపై కూర్చుంటాడు. అతడికి కూడా ఏ మార్పు తెలియకపోవడంతో అసలు విషయం అర్థమవుతుంది. ఒరే గంగాధరు, ఎంత పని చేసావురా? నన్నే మోసం చేస్తావా? ఏమండి, నన్ను చూడండి, ఏం ఆలోచిస్తున్నారు? ఇక చేసేదేమీ లేక కనకరాజు గంగను గొప్పగా పొగడటం మొదలుపెట్టాడు. అమ్మో అమ్మో, ఇది నిజంగా అద్భుతమైన గాడిదా. దీన్ని మనమే ఉంచుకుందామండి. అవునే, నిజమే. కాని మనకి ఇదొద్దు. రాజుగారి ఆస్థానంలో అయితే పనికొస్తుంది. ఏ, ఎందుకు వద్దంటున్నారు? మీరు చేసే పనులు బయటపడతాయనా అంటూ గంగ ఒప్పుకుంటూనే 10 లక్షలు గంగాధరుడికి ఇస్తుంది. గంగాధరుడు ఆ డబ్బు తీసుకొని తాను కనకరాజు వద్ద తీసుకున్న అప్పు, అసలు వడ్డీ రెండూ కలిపి ఇచ్చేశాడు.
అలాగే ఆ ముసలి దంపతుల అప్పు కూడా తీరుస్తాడు. నీకు చాలా కృతజ్ఞతలు బాబు. నీ మేలు ఈ జన్మలో మరువలేను. చూడు తాత, మన మంచితనాన్ని ఈ లోకం చేతకాని ధనంలా చూస్తారు. నిజం చెప్తే ఈ లోకం అంగీకరించదు. అదే అబద్ధం చెప్తే అది నిజం కాదు అని తెలిసి కూడా తెలియనట్టు ప్రవర్తిస్తారు. అదే లోకం తీరు. నిజాయితీగా ఉండే కన్నా తెలివిగా ఉండటం చాలా ముఖ్యం. అవును బాబు, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. ఆ రోజు నుండి ఆ ఊరి జనం కనకరాజు హింస నుండి విముక్తులయ్యారు. కనకరాజు గంగాధరుడి చేతిలో మోసపోయాననే బాధ కన్నా దేనికి పనికిరాని గాడిదకు 10 లక్షలు పెట్టాననే బాధతో మతి స్థిమితం కోల్పోయి పిచ్చివాడు అవుతాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా కొత్త వీడియోల అప్డేట్ మీకు తెలుస్తుంది. అలాగే మా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని కొత్త కథలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. భద్రపురం అనే ఒక ఊరిలో రంగడు అనే వ్యక్తి తన భార్య లక్ష్మితో ఒక చిన్న పెంకుటింట్లో తన జీవనం సాగిస్తూ ఉన్నాడు. రంగడు చాలా తెలివైనవాడు. అయినప్పటికీ అతనికి ఉన్న బద్ధకంతో ఎటువంటి పని చేసేవాడు కాదు. పైగా కర్రను చూసి పాము అనుకునేంత పిరికివాడు. ఈ కారణంగా గ్రామస్తులు అతడిని పిరికి రంగడు అని హేళన చేసేవారు. కాని రంగడు అవేమీ పట్టించుకోకుండా తన భార్య సంపాదనతో జీవితాన్ని సరదాగా గడిపేసేవాడు. ఒకరోజు మంచంపై గుర్రు పెట్టి నిద్రపోతున్న రంగడిని చూసి లక్ష్మి ఇలా అంటుంది, ఏమయ్యా, ఏంటి ఆ మొద్దు నిద్ర? బారుడు పొద్దెక్కింది, ఇంకా కుంభకర్ణుడిలా నిద్రపోతూనే ఉన్నావు. నేను పనికి వెళ్లే వేళయింది. నేను వెళ్ళిన తర్వాత మీ పనికి మాలిన స్నేహితులతో బలాదుర్లు తిరగకుండా ఏదైనా ఒక పని వెతుక్కో. నేను 4 ఇళ్లలో పాచి పని చేసినా వచ్చే సంపాదన మన ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదయ్యా. కాస్త అర్థం చేసుకోవయ్యా. ఓసే, ఏంటే పొద్దున్నే నీ గోల? ప్రశాంతంగా పడుకోనివ్వు. అయినా నేను ఇంత పెందలాడే లెగిసి ఏం చెయ్యాలి? అయినా నాకు నచ్చిన పని దొరికే వరకు నేను ఏ పని చెయ్యను. నీకు చెప్పానుగా. ఆయమ్మా, వచ్చాడండి జమీందారు గారి బిడ్డ. ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు చూడండి. పైగా ఈయన గారికి నచ్చిన పని దొరికితేనే చేస్తాడట. నువ్వేమైనా జమీందారు బిడ్డ అనుకుంటున్నావా? రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మనవి. ఈ ఇంటిని నడిపించడానికి గొడ్డిలా సాకిరీ చేస్తున్నారు. కనీసం ఆ విషయమైనా నీ మట్టి బుర్రకెక్కుతుందా? నా పిచ్చి గాని నీకు నన్ను అర్థం చేసుకునే గుణమే ఉంటే ఇంట 3 పూటలా తిని గుర్రు పెట్టి నిద్రపోవుగా. దేనికైనా అదృష్టం ఉండాలి. అది లేకే నాకు నీవు పెనిమిటివయ్యావు. ఏం చేస్తావు, నా కర్మ ఇలా ఏడ్చింది అని భర్తకి 4 చీవాట్లు పెట్టి ఇక ఈ మనిషి మారడు అని అనుకుని పనికి వెళ్ళిపోతుంది లక్ష్మి. కాని అవేమీ పట్టని రంగడు మాత్రం లక్ష్మి వెళ్లిన వెంటనే భోజనాన్ని లొట్టలు వేసుకుంటూ తిని తన స్నేహితులను కలవడానికి వెళతాడు. ఒరే రంగా, వచ్చావట్రా? ఏదన్నా నీది రాజయోగం రా. నువ్వు అదృష్టం చేసుకుని మరి పుట్టావురా నాయనా. అబేస్, నీ ఎటకారం. నువ్వు ఎటకారంగా అన్నా అది నిజమే. నేను ఇక్కడ పుట్టాల్సిన కాదురా, ఎక్కడో రాజకోటలోనో ఏ జమీందారింట్లోనో ఉండాల్సినోని. ఆ బ్రహ్మ ఏదో దరఖాస్తు చేయడం వల్ల ఇదిగో ఇట్ట మీతో ఉన్నాను. ఒరే రంగా, ఇది విన్నావా? పక్కూళ్ళోకి పెద్ద పులి వచ్చిందంట్రా. దాన్ని చూసి జనం అంతా బెంబేలెత్తిపోతున్నారంట. నా యాల్ది, పులిని చూసి భయపడ్డమేంట్రా? అదే పులి నా ఎదురుగా రావాలి. దాన్ని 2 చెవులు పట్టుకొని 4 జాడించి దాన్ని నా మెల్లో వేసుకుని ఊరవతల బావిలో పడేద్దును.
ఏమిట్రా రంగా కోతలకు వస్తున్నావా? ఊరుకోయేస్ కోతలంటావు. నా శక్తి ముందు ఆ పులి ఎందుకు పనికిరాదురా. దాన్ని మా నూరు రాని దాని సంగతి చెప్తా. అని కోతల రాయుడులా తన గురించి గొప్పలు చెప్పుకొని స్నేహితులతో సరదాగా గడుపుతాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు లక్ష్మి రంగడితో, ఏమయ్యా, మా అమ్మ కోట్ల నలతగా ఉందట, నన్ను చూడాలని ఒకటే కలవరిస్తోందట. 2 రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంటి పట్టినే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి లక్ష్మి తన పుట్టింటికి వెళ్లిపోతుంది. లక్ష్మి అలా వెళ్ళగానే రంగడు మరలా తన స్నేహితుల దగ్గరికి వెళతాడు. అలా రంగడు స్నేహితులతో మాట్లాడుతూ ఉండగా చీకటి పడుతుంది. ఆకలి వేయటంతో ఇంటి బాట పడతాడు రంగడు. చుట్టూ అంతా చీకటిగా అనిపించడంతో రంగడు, ఓరి దేవుడు, మాటల్లో పడి ఎప్పుడు పొద్దుగోకిందో చూడనేలేదు. ఈ చీకట్లో ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. ఏదో ఒక విధంగా ధైర్యం తెచ్చుకుని ఇంటికెళ్ళాలి. కడుపులో అసలు ఎలకలు బరగెడుతున్నాయి. పొద్దున్న వెళ్ళేటప్పుడు లక్ష్మి నా కోసం వంట చేసే ఉంచుంటుంది అనుకొని త్వరగా అడుగులు వేస్తూ చీకటిలో నడుస్తూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా చుట్టూ చీకటిగా ఉండటం వల్ల భయపడుతూ తన మనసులో ఇలా అనుకుంటాడు, ఓ నాయను, కొంపదీసి చీకట్లో దెయ్యాలేమైనా నా వెంట పడతాయో ఏంటో. అసలు ఈ చుట్టుపక్కల ఊర్లలో నా అంత అందగా లేనే లేడని ఊరంతా నాకెప్పుడు దిష్టి పెడుతూనే ఉంటారు. నా అందం చూసి నా వెంట పడితే నా లక్ష్మి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. త్వరగా ఇంటికి చేరుకోవాలి అని భయంగా మనసులో అనుకుంటూ అడుగులు వేస్తూ ఉంటాడు. అలా రంగడు నడుస్తూ ఉండగా దూరం నుంచి అదే ఊరికి చెందిన నాటకాలు వేసే సుబ్బిగాడు నాటకం ముగించుకొని పులి వేషంలో వస్తూ రంగడిని చూస్తాడు. ఈడెవడబ్బా ఎంత రాత్రి వేళ మన ఊరు వైపు వెళ్తున్నాడు? ఓరోరి, వీడు మన పిరికి రంగడు కదా. ఊర్లో ఎప్పుడూ అందరి దగ్గర కోతలకు వస్తా ఉంటాడు. సరిగ్గా ఇప్పుడు చిక్కాడు. వీణొక ఆట ఆడుకుందాం. అని రంగడు వెళ్లే దారిలో ఒక పొదలు చాటున దాక్కొని పొదలు కదులుతున్నట్టుగా చేసి రంగడు చూసేలా చేస్తాడు. అది చూసి రంగడు భయంతో, అమ్మో, ఇదేంటి ఆ పొదలు కదులుతున్నాయేంటి? కొంపదీసి దాని వెనకాతల ఏ క్రూర మృగము లేదా ఏ దయ్యమో ఉండదు కదా. అసలే నేను చాలా సున్నితమైన మనస్తత్వం గలోన్ని. పడరాంది నా కంటబడితే నా గుండె గుబేలు మనుద్ది అనుకుంటూ ఉండగా పొదల చాటు ఉన్న సుబ్బిగాడు ఒక్కసారిగా పులి వేషంలో బయటకు వచ్చి రంగడు మీద పడతాడు. రంగడు నిజంగా పులి అనుకొని, పులి, అమ్మ బాబోయ్, ఎవరైనా కాపాడండి, అమ్మో పులి పులి, నన్నెవరైనా కాపాడండి రోయ్ అంటూ గావు కేకలు పెడుతూ పరిగెత్తాడు. అది చూసి పులి వేషంలో ఉన్న సుబ్బిగాడు, పిరికి రంగడు. రంగడు వెనక తిరిగి చూడకుండా ఎలాగో అలా ఇంటికి చేరుకుంటాడు. అమ్మా అమ్మా అమ్మ బాబోయ్, కొద్దిలో ఆ పులి నుంచి బయటపడ్డాను. అమ్మా అమ్మా, పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్ల చాలా నీరసంగా అనిపిస్తుంది. ఈ లక్ష్మి ఏం వండిందో ఏంటో. లక్ష్మి వండిన వంటపై ఈగలు ముసరడం చూసి, ఈ లక్ష్మికి అసలు బుద్ధి లేదు. వండిన వంటపై మూత పెట్టడం అస్సలు తెలీదు. మాట్లాడితే నోరేసుకుని పడిపోద్ది అని కోపంతో ఆ ఈగలన్నిటినీ కొట్టి చంపేసి విజయ గర్వంతో నవ్వుతూ తనేదో గొప్ప పని చేసినట్టు ఆ మరుసటి రోజు తన స్నేహితులతో ఇలా గొప్పలు చెప్తాడు. ఒరేయ్ వీరయ్య, నిన్న రాత్రి మా ఇంట్లో 3 గజ దొంగలు పడ్డారా. ఒక్కోడు చూడ్డానికి భయంకరంగా ఉన్నారు. నేనసలే చండశాసనుడి కదా, వాళ్ళని ఎడాపెడా చావబాది ఉద్ది కారేశాను. పాపం నా కాలు పట్టుకుని క్షమించు బాబోయ్, మీ ఇల్లందలీకి వచ్చామని ఇంకెప్పుడు ఇట్రావని బ్రతిమిలాడారు. దాంతో జాలిపడి వాళ్ళని వదిలేశాను. ఏంట్రా మళ్ళీ కోతలకు వస్తున్నావు?
నోరు ముయ్యేస్, నిన్ను కూడా వాళ్ళని ఉతికినట్టు ఉతికారేసేయగలను. నా గురించి మీకు తెలీదురా. నిన్న రాత్రి నేను వాళ్ళని కొట్టేటప్పుడు నా పక్కన మీరు ఉండాల్సింది. ఒరే రంగా, నువ్వు చెప్పింది నిజమేనట్రా? ఈడెవడండి బాబు నిజాన్ని మళ్ళీ నిజమా అని అడుగుతున్నాడు. నిజంగా నిజం, నీ మీదొట్టు. ఇలా అనడంతో రంగడు చెప్పిందంతా నిజమేనని తన స్నేహితులందరూ నమ్మేశారు. ఇక రంగడు చేసిన పనిని గురించి, అతని ధైర్యం గురించి ఊరంతా పుకార్లు మొదలయ్యాయి. పిరికి రంగడు ఇలా ధైర్యంగా గజ దొంగల పని చెప్పాడని ఊరంతా అనుకోవడం మొదలుపెట్టారు. ఆ నోట ఈ నోట చేరి ఆ విషయం ఊరి జమీందారు వరకు వెళ్ళింది. ఆ విషయం విన్న జమీందారు వెంటనే రంగడిని పిలిపిస్తాడు. ఒరే రంగా, నువ్వు నిజంగానే ఆ గజ దొంగల అంతు చూసావా? అయ్యా నిజమేనయ్యా, ఒకే ఒక్క నా బుద్ధికి అందరూ కుప్పకూలిపోయారు. ఏమోరా రంగడు, నిన్ను చూస్తుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వొక పిరిగి సన్నాసివని ఈ ఊరంతా తెలుసు. అలాంటిది నువ్వు గజ దొంగల అంతు చూసావంటే నమ్మేదలారా? అయ్యా నేను నిజంగా నిజం చెప్తున్నానండి. ఆయన ఏ సాక్ష్యం చూపించి మిమ్మల్ని నమ్మించాలో నాకు అర్థం అవటం లేదు. అప్పుడు జమీందారు బాగా ఆలోచించి ఇలా అంటాడు. అయితే నిన్ను మేమందరం నమ్మాలంటే నువ్వొక పని చేయాలరా. ఏం పనయ్యా? పక్కూర్లో ఒక పెద్ద పులి తిరుగుతుందంట. ఆ పులి భయానికి ఊళ్ళో జనమంతా బయటికి రావటమే మానేశారు. ఆ పులి ఏ నిమిషంలో ఏం చేస్తుందోనని జనమంతా గజగజ వణికిపోతున్నారంట. నువ్వు నిజంగా సాహసవంతుడివైతే ఆ పులి కాళ్ళు చేతులు గట్టి నా ముందుకు తీసుకొనిరా. లేకపోతే నువ్వు పిరికివాడు పెద్ద కోతల రాయడివి అని ఒప్పుకో. జమీందారు మాట విన్న రంగడు తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇదేంటి నా పరిస్థితి ఇలా మారింది? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అని బయటకు మాత్రం భయపడకుండా జమీందారుతో ఆ పులిని తప్పకుండా పట్టి తెస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఇలా అంటాడు. జమీందార్ గారు, మీకు నేను పులి చర్మాన్ని బహుమతిగా ఇస్తే మీకేమైనా అభ్యంతరమా? వీడు మారడు. వచ్చే పులి, ఎక్కడున్నావే? నిన్ను వెతుక్కుంటూ ఈ మగధీరుడు వస్తున్నాడే. ఈ రోజు నా చేతిలో నీకు మూడిందే అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ జమీందారు ఇంటి నుండి బయటకు వస్తాడు. బయటకు రాగానే పులిలా గర్జించిన వాడు కాస్త పిల్లిలా మారిపోయి తనకు తానే ఇలా అనుకుంటాడు రంగడు. ఒరే రంగా, నీ నోటికి హద్దు పద్దు ఉందట్రా. అప్పటికీ లక్ష్మి ఎప్పుడూ చెప్తూనే ఉండేది, నీ నోటి దొల వల్లే నువ్వు ముప్పుని కొని తెచ్చుకుంటావు అని. కానీ నేను వింటేగా నాదొక పెద్ద మట్టి బుర్ర. పెట్టుకోక ఇప్పుడు ఒక పులితో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పులి ఎదురుగా నేను వెళ్తే నన్నేం చేస్తుందో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది అని భయపడుతూ ఇంటి బాట పడతాడు రంగడు. చిచ్చి, జమీందార్ గారి దగ్గర ఊరందరి దగ్గర ఇలా ఇరుక్కుపోయానేంట్రా బాబు అని తిట్టుకుంటూ వెళ్తుండగా దూరంగా ఒక గోడ మీద పులితోక కనిపిస్తుంది. దాంతో రంగడు గుండె జారిపోతుంది. వామ్మో, పులి! దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి. ఈ పులి నా కోసం అన్నట్టుగా ఇక్కడే కాపుగాయాలా? ఈ పులికి నా రక్తం తాగేంత వరకు మనశ్శాంతి ఉండదనుకుంటా అని పులితో ఒక పైభాగాన్ని చూస్తూ ఉంటాడు. ఇదేంటిది? ఈ పులి చాలా భిన్నంగా ఉంది. ఈ పులికి మనుషుల్లా కాళ్ళుండటమేంటి? ఇది పులి కాదు, సుబ్బిగాడు. అయితే ఆ రోజు పొదల చాటు నుండి భయపెట్టింది కూడా ఈ సుబ్బిగాడే అన్నమాట. ఆ రోజు వీడని తెలియక అనవసరంగా హడలు చచ్చాను. ఇప్పుడు కూడా నన్ను భయపెడదామని అనుకుంటున్నట్టున్నాడు. ఉండు, ఈడి పని చెప్తాను అని పులి వేషంలో ఉన్న సుబ్బిగాడి దగ్గరికి వెళ్లి సుబ్బిగాడిని చితకబాదుతాడు. వెంటనే సుబ్బిగాడు అక్కడి నుండి పారిపోతాడు. అది అలా పారిపోవాలి, నాతో పెట్టుకోకు. అసలే నేను చండశాసనుణ్ణి. అవును, వీడు నన్నే భయపెడుతున్నాడంటే పక్కుల్లో జనాన్ని భయపెట్టేది కూడా వీడేనా?
వీడే అయితే జమీందార్ గారికి ఈ విషయం వెంటనే చెప్పాలి. నేను బతికిపోయాను. అని రంగడు మనసులో అనుకుంటూ ఇంటికి వెళతాడు. ఇంట్లో లక్ష్మి ఉంటుంది. వెంటనే లక్ష్మిని చూసి కోపంగా ఇలా అంటాడు. వసే లక్ష్మి, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళటమేమో గాని ఇక నా చౌకొచ్చి పడింది. నీ మగుడు నీకు దక్కేలా లేడే లక్ష్మి అని మాట్లాడుతున్న రంగడు వైపు విచిత్రంగా చూస్తుంది లక్ష్మి. బాగుందండి విడ్డూరం. నేను పుట్టింటికి వెళ్ళడం వల్ల నీకు వచ్చిన నష్టమేమిటో. అయినా నీకేమైంది అలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. అప్పుడు రంగడు దిగాలుగా జరిగిన విషయాన్ని లక్ష్మికి చెబుతాడు. ఇది బాగుంది. నేనేదో పని మీద మా పుట్టింటికి వెళ్తే ఈగలను చంపి గొప్పలు చెప్పుకోమని నేను చెప్పానా? అయినా ఈ మాత్రానికి ఇంతలా బాధపడాలా? రేపొద్దున లేచి జమీందారు గారికి జరిగిందంతా చెప్పు. ఆ తర్వాత ఇలాంటి పిచ్చి పనులు మరెప్పుడు చెయ్యొద్దు, సరేనా? అలా చెప్తే అందరి దగ్గర నా పరువు పోతుంది కదే. అయ్యబ్బా, పెద్ద పరువు. అయ్యగారిది గొప్ప పరువు. మరి కష్టపడి డబ్బులు సంపాదించడం తెలియదు గాని ఈయన గారికి ఇలా కోతలు కోయడం వల్ల పరువు పోయిందంట. జమీందారికి అసలు నిజం చెప్తావో లేక కొత్త ముగ్గులు తెచ్చుకుంటావో ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఆ తర్వాత రంగడు బాగా ఆలోచించి ఇక లక్ష్మి చెప్పినట్టే జమీందారు గారికి ఉదయాన్నే లేచి నిజం చెప్పేద్దామని నిర్ణయించుకుంటాడు. అలా అనుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు. కొంతసేపటికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలవుతుంది. అప్పుడే మెలకు వచ్చిన రంగడు ఇలా అనుకుంటాడు. అమ్మో, ఇదేంటి ఇప్పుడు వర్షం మొదలైంది? ఇదేదో పెద్ద తుఫాన్లా ఉంది. అయ్య బాబోయ్, నాకు తుఫాన్ అంటే చచ్చేంత భయం అని భయపడుతూ ఉంటాడు. అంతలో వర్షానికి అడవి నుండి దారి తప్పిన ఓ పెద్ద పులి చలికి ఒడుకుతూ రంగడి ఇంటి పక్కనే ఉన్న గొడ్లపాకలో తలదాచుకుంటుంది. రంగడికి ఏదో చప్పుడు వినబడడంతో కిటికీలోంచి బయటకు చూస్తాడు. ఏంటి, ఆ పాకలోకి ఎవరో వచ్చినట్టుంది. ఏదో పసుపు మీద నల్లటి చారలతో కనిపిస్తుంది. అంటే ఆ సుబ్బిగాడు మళ్ళీ నన్ను భయపెట్టడానికి వచ్చుంటాడు. వీడి సంగతి ఇలా కాదు, ఇంకోసారి నా జోలికి రాకుండా చేయాలి అని అనుకుని ఆ చీకట్లోనే పాకలోనికి వెళ్ళి ఆ పులిని చావు మాటలు దాని చేతులు కాళ్ళు కట్టేస్తాడు. మరుసటి రోజు ఉదయం ఆ పులిని జమీందారు వద్దకు తీసుకుని వచ్చి ఇలా అంటాడు. ఇదిగో జమీందార్ గారు, ఎన్ని రోజులు ఆ ఊరిని భయపెడుతున్న పులి ఇదే. ఇక దీన్ని మీరేం చేసుకుంటారో మీ ఇష్టం అని ఆ పులి వేషంలో ఉన్నది సుబ్బిగాడనే ఉద్దేశంతో అలా అంటాడు రంగడు. ఇదంతా చూసిన జమీందారు ఊరి జనం ఆశ్చర్యపోతారు. పిరికివాడైన రంగడు పులిని ఎలా పట్టుకు వచ్చాడో ఎవరికి అర్థం కాక అయోమయంగా చూస్తారు. రంగడు ఇంత సాహసం చేసి పులిని తీసుకువచ్చినందుకు అందరూ సంతోషిస్తారు. అంతలో అక్కడికి సుబ్బిగాడు కూడా వస్తాడు. సుబ్బిగాడును చూసిన రంగడు ఆశ్చర్యపోతూ మనసులో ఇలా అనుకుంటాడు. ఇదేంటి, ఈ సుబ్బిగాడు ఇక్కడున్నాడు? ఈయనే కదా రాత్రి చావుగొట్టి కాళ్ళు చేతులు కట్టి మరి ఇక్కడ తీసుకొచ్చాను. అంటే రాత్రి నేను తీసుకొచ్చింది ఎవరినబ్బా? అని కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న పులి మొహాన్ని ఒక్కసారిగా చూసేసరికి రంగడికి చెమటలు పడతాయి. భయంతో వణికిపోతూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది రంగడుకు, తాను రాత్రి తీసుకువచ్చింది అసలైన పులిని అని. అంతలో జమీందారు రంగడితో ఇలా అంటాడు. శభాష్ రంగా, ఎవ్వరూ చెయ్యలేని పనిని నువ్వు ఒక్క రాత్రిలో చేశావు. నీకు ఎంత ధైర్యం లేకపోతే పులిని ఇలా కట్టేసి మా ముందుకు తీసుకొస్తా. ఇకపై నువ్వు పిరికివాడివి కాదు, చాలా సాహసవంతుడివి. అలా జమీందారు మరియు ఊరి జనం రంగడిని పొగుడుతూ ప్రశంసలతో ముంచెత్తుతుంటే రంగడికి తన మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది.
నేను సుబ్బిగాడు అనుకుని నిజమైన పులిని కట్టి తెచ్చాను. నిజం చెప్పాలంటే నేనే సాహసము చేయలేదు. అనుకోకుండా ఇలా జరిగింది. నిజంగా అది పులని నాకు తెలుసుంటే ఖచ్చితంగా నేను ఇంతటి సాహసం చేసేవాడిని గాను. కానీ జమీందారు గారు ఊరందరూ నన్ను ఇలా మెచ్చుకుంటూ ప్రశంసిస్తుంటే నా మనసు ఎంతో సంతోషపడుతుంది. ఒక మంచి పని చేస్తే ఇంతటి గౌరవం దక్కుతుందన్నమాట. అంతేకాకుండా నా బద్ధకాన్ని కూడా వీడి కష్టపడి శ్రమిస్తే ఇంకా గౌరవం దక్కుతుంది. నేను ఏ పని పాట లేకుండా ఎన్ని రోజులు బలాదురుగా తిరిగి నా భార్యని బాధ పెట్టాను. ఆ దేవుడు నాకు బుద్ధి రావడానికి ఇలా చేశాడనుకుంటా. ఇక నుండి నా సోమరితనాన్ని వీడి కష్టపడి శ్రమిస్తూ నలుగురిలో గౌరవంగా బ్రతుకుతాను అని తన మనసులో అనుకుంటూ ఉండగా అంతలో జమీందారు రంగడితో ఇలా అంటాడు. ఒరే రంగా, నీ సాహసంతో ఎంతో మంది ఆ పులికి బలి కాకుండా కాపాడినందుకు నేను నీకు బహుమతిగా 2 ఎకరాల భూమినిస్తున్నాను అని చెప్పగానే రంగడు చాలా సంతోషిస్తాడు. ఆ రోజు నుండి రంగడు సోమరితనాన్ని వీడి జమీందారు ఇచ్చిన 2 ఎకరాల భూమిలో కష్టపడి వ్యవసాయం చేస్తూ తన భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు.